welcome to Siksha Maths Academy. Today we will discuss degree second semester first unit 1. This is first unit. First unit lo manamu exact differential equations concept. Okay, we will discuss. See here, first step 1 వచ్చేసి the process given equation in the form mdx plus ndy is equal to 0. Okay, మనకి ఇచ్చిన క్వశ్చన్ వచ్చేసి ఏ ఫామ్ లో ఉండాలి, mdx plus ndy is equal to 0 ఫామ్ లో ఉండాలి. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి మనం టెస్ట్ చేయాలి, అంటే dou m by dou y is equal to dou n by dou x, టూ వాల్యూస్ ఈక్వల్ రావాలి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 3, the final step is to determine the general solution using the formula integral of mdx plus integral of ndy is equal to c. See here carefully, here y is constant and here in this terms independent of x. Okay, in these three steps are very important in this exact differential equations. Step 1 is given equation మనకు వచ్చేసి mdx plus ndy ఫామ్ లో ఉండాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి dou m by dou y is equal dou n by dou x, రెండు ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి general solution formula. So integral of mdx plus integral of ndy is equal to c. Okay, in this here మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే y వచ్చేసి మనకి mdx చేసినప్పుడు y కాన్స్టెంట్, ఇక్కడ వచ్చేసి టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ x. ఓకే, యూజింగ్ దీస్ స్టెప్స్ ఇప్పుడు మనం కొన్ని సమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా. ఓకే, నెక్స్ట్ see the first question. Solve 2y into sin x plus cos y dx is equal to x sin y plus 2 cos x plus tan y into dy అని ఇచ్చాడు. సో what is the first step here? సో మన క్వశ్చన్ ఎలా ఉండాలి, mdx plus ndy is equal to 0 ఫామ్ కదా. సో ఫస్ట్ మనం అది ఫామ్ చేసుకుందాం. సో స్టెప్ 1 2y into sin x plus cos y into dx minus of మైనస్ లేదా మైనస్ పెట్టేసుకోండి, మైనస్ ఎక్స్ సైన్ వై ప్లస్ 2 కాస్ ఎక్స్ ప్లస్ టాన్ వై డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇప్పుడు ఇది mdx ప్లస్ ndy ఫామ్లోకి వచ్చేసింది కదా. సో ఇంటిగ్రల్ ఆఫ్ mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఫామ్లోకి వచ్చేసింది కాబట్టి నౌ యూ హావ్ టు కంపేరింగ్ విత్ m అండ్ n వాల్యూస్. సో m వాల్యూ ఏమవుతుంది మా ఇక్కడ, m ఈజ్ ఈక్వల్ టు 2y sin x ప్లస్ cos y. ఓకే, నెక్స్ట్ n వాల్యూ వచ్చేసి n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x sin y ప్లస్ 2 cos x ప్లస్ tan y. ఓకే, సో ఇప్పుడు ఏంటి సెకండ్ స్టెప్ ఏంటి, చెక్ ఇట్. వాట్ ఇస్ చెక్ ఇట్, dou m by dou y ఇంకా dou n by dou x రెండు మనము చెక్ చేయాలి. సో డో వచ్చేసి అంటే మనకి పార్షియల్ డిఫరెన్సియేషన్. సో dou m by dou y is equal to dou m by dou y. ఓకే, చూడండి y చేసినప్పుడు మనకి ఏమవుతుంది, yని మాత్రమే చేస్తాం, x sin x అలానే ఉంటుంది. y 1 అయిపోతుంది, ఇక్కడ y చేస్తే 1 అయిపోతుంది. 2 into 1 into sin x మైనస్ డిఫరెన్సియేషన్ ఆఫ్ cos y అంటే మైనస్ sin y. ఓకే, ఏమవుతుంది ఇది 2 sin x మైనస్ sin y. సో dou m by dou y వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ విల్ చెక్ ఇట్ dou n by dou x వాల్యూ, అదేమొస్తుందో చూద్దాం. సో dou n by dou x డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అన్నట్లు. ఓకే, dou n by dou x మైనస్ ఆఫ్ హియర్ x ఇక్కడ మనకి 1 అయిపోతుంది అంటే sin y ప్లస్ 2 cos x, 2 డెరివేటివ్ ఆఫ్ cos x అంటే మనకి మైనస్ sin x కదా. సో 2 into మైనస్ sin x. సో దిస్ వన్ ఈస్ 0. ఓకే, సో ఓపెన్ ద బ్రాకెట్, మైనస్ sin y మైనస్ into మైనస్ ప్లస్ 2 sin x దట్ ఈస్ ఈక్వల్ టు 2 sin x మైనస్ sin y, 2 sin x minus sin y. Second step is also correct. So therefore dou m by dou y is equal to dou n by dou x. First step m n వాల్యూస్ రాసుకున్నాం. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి dou n by dou y అండ్ dou n by dou x చెక్ చేసాము. ఓకే, ఇది కూడా మనకి కరెక్ట్ వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. ఓకేమా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇందాక మనం dou m by dou y ఈజ్ ఈక్వల్ dou n by dou x వచ్చేసింది కదా, అంటే దట్ ఈస్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్.
సో డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ డో ఎం బై డో ఎక్స్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ సి ద థర్డ్ స్టెప్. జనరల్ సొల్యూషన్ ఏంటి మనకి? ఇంటిగ్రల్ ఆఫ్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ndy ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, దెన్ చూద్దాం నెక్స్ట్. ఇంటిగ్రల్ ఆఫ్ వాట్ ఈస్ ద m వాల్యూ హియర్? 2y ఇంటూ sin x ప్లస్ cos y ఇంటూ dx dy dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ n వచ్చేసి x sin y ప్లస్ 2 cos x ప్లస్ tan y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, y కాన్స్టెంట్ అన్నాం కదా, సో మనం ఇప్పుడు ఓన్లీ xని మాత్రమే ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రల్ ఆఫ్ sin x అంటే cos x, ఇంటిగ్రల్ ఆఫ్ sin x cos x 2y ఇంటూ cos x, ఇంటిగ్రల్ ఆఫ్ cos y. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ cos y కాన్స్టెంట్ కాబట్టి మనం ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx అంటే ఇంటిగ్రల్ ఆఫ్ dx అంటే x అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ x వస్తుంది, x ఇంటూ cos y. y కాన్స్టెంట్ అన్నాడు ఇక్కడ, అంటే y టర్మ్స్ అలానే ఉంటాయి. తర్వాత 2y అలానే ఉంది. తర్వాత మనం sin x ఇంటిగ్రేషన్ చేస్తే cos x వస్తుంది. తర్వాత మళ్ళీ cos y ఈజ్ కాన్స్టెంట్ అలానే ఉంటుంది. ఇంటిగ్రల్ ఆఫ్ dx అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx అంటే x. ఓకే, సో x ఇంటూ cos y ప్లస్ మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ ఓన్లీ అంటే మనకి ఇండిపెండెంట్ ఆఫ్ x అన్నాడు కాబట్టి మనం ఇదంతా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ y టర్మ్స్ మాత్రమే తీసుకుందాం. y అంటే మనకి ఏంటి? tan y మైనస్ ఆఫ్, సో మైనస్ tan y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. సో tan y అంటే మనకి ఇంటిగ్రల్ ఆఫ్ tan y అంటే log of secant y ఈజ్ ఈక్వల్ టు c. Therefore, okay, this is the general solution. సో మనకి స్టెప్ 1 వచ్చేసి ఇంటిగ్రల్ ఆఫ్ mdx ప్లస్ ndy ఫార్ములా రాసుకోవాలి. తర్వాత స్టెప్ 2 వచ్చేసి డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ డో ఎం బై డో ఎక్స్ చెక్ చేయాలి. తర్వాత జనరల్ సొల్యూషన్ వచ్చేసి మనకి ఇంటిగ్రల్ ఆఫ్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ndy ఈజ్ ఈక్వల్ టు c. అయితే మనకి ఇక్కడ y వచ్చేసి కాన్స్టెంట్, ఇక్కడేమో ఇండిపెండెంట్ ఆఫ్ x. ఓకే, నెక్స్ట్ విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Next, see the next question ma, e to the power of y plus 1 into cos x dx plus e to the power of y into sin x dy. So, see the previous sum, first one ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ mdx plus ndx ఫార్ములా రాసుకోవాలి కదా, ndy ఫార్ములా రాసుకోవాలి కదా. సో ఇంటిగ్రల్ ఆఫ్ mdx e to the power of y plus 1 into cos x dx plus ఇంటిగ్రల్ ఆఫ్ n dy is equal to 0. Okay, check cheda. So what is the m value here? M is equal to e to the power of y plus 1 into cos x and n is equal to e to the power of y into sin x. Differentiate with respect to manamu y kada, dou m by dou y ante dou m by dou y is equal to dou m by dou y అంటే e to the power of y into cos x. e to the power of y చేస్తే e to the power of y నే వచ్చేస్తుంది. సో ఇంటూ cos x మళ్ళీ 1 ఇంటూ, ఓకే ఇది చేయం కాబట్టి మనకి 0 అయిపోతుంది. నెక్స్ట్ సి హియర్ డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ y అంటే ఇక్కడ కాన్స్టెంట్, మనకి sin x చేస్తే cos x వచ్చేస్తుంది. ఓకే, సో డో ఎన్ బై డో y ఈజ్ ఈక్వల్ డో ఎన్ బై డో x. సో దిస్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్ ఈస్ exact differential equation. Therefore, this is exact differential equation. Next one general solution చూద్దాం. General solution వచ్చేసి mdx plus ndy is equal to c. Okay, what is the m value? Integral of e to the power of y plus 1 into cos x dx plus integral of, what is the n value ma? E to the power of y into sin x dy is equal to 0. Okay, see here e to the power of y plus 1 మనకి ఏంటి y కాన్స్టెంట్ కదా ఇక్కడ, సో e to the power of y అలానే ఉంటుంది. మల్టిప్లై చేస్తే చూడండి ఏమొస్తుంది, e to the power of y into cos x plus cos x dx plus integral of e to the power of y into sin x dy is equal to 0. Okay,
e to the power of మనకు sin x ని చేస్తే cos x వస్తుంది, e to the power of y అలానే ఉంటుంది sin x. ఇంటిగ్రల్ ఆఫ్ cos x అంటే sin x, మళ్ళీ ఇంటిగ్రల్ ఆఫ్ cos x అంటే sin x. See here, మనం ఓన్లీ y అంటే ఇక్కడ మనకి x మల్టిప్లికేషన్ x ఉంది కాబట్టి మనకి ఇది ఏం చేస్తే మనకి 0నే అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు c వస్తుంది. సో c. సో ఫైనలీ సో అవర్ ఆన్సర్ ఈజ్ e to the power of y, sin x కామన్ తీస్తే e to the power of y plus 1 into sin x is equal to c. Okay, this is very very important. If you like the video, like and share and subscribe.